హలో! అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో కనిపిస్తోంది. మీరు ఈ వీడియో చూస్తున్నారు. మీ దగ్గరికి ఈ వీడియో వచ్చింది అంటే, మీకు యూనివర్స్ ఏదో సందేశం, అర్జెంట్ మెసేజ్ మీకు పంపించడానికి మీ దగ్గరికి ఈ వీడియోని పంపించింది. సో, అర్జెంట్ మెసేజ్ ఏంటి? మీకు ఈ యూనివర్స్ నుంచి వచ్చే అర్జెంట్ మెసేజ్ ఏంటి? మీ గురించి ఏమి ఆ యూనివర్స్ ఏం ఆలోచిస్తుంది? ఎందుకు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది? ఎందుకు మీ దగ్గరికి ఈ వీడియో పంపించింది? ఎందుకు మీకు ఈ వీడియో కనిపించింది? సో, ఏం మెసేజ్, ఏం అర్జెంట్ మెసేజ్ మీ దగ్గరికి రాబోతోంది? ఏం అర్జెంట్ మెసేజ్ మీకు అందించాలనుకుంటుంది? మీకు రాబోయే వార్త ఏంటి? అది శుభవార్తేనా? ఆ మెసేజ్ ఏంటి? ఆ గైడెన్స్ ఏంటి? సో, మిమ్మల్ని ఆ యూనివర్స్ ఎంచుకునింది. అందుకే మీకు ఈ వీడియో కనిపించేటట్టు చేసింది. సో, మీకు అర్జెంట్ మెసేజ్‌ని పంపిస్తోంది ఆ యూనివర్స్. కాబట్టి ఆ యూనివర్స్ నీకు అర్జెంట్ మెసేజ్ పంపించడానికి ఈ వీడియో మీ దగ్గరికి పంపించింది. సో, ఆ అర్జెంట్ మెసేజ్ ఏంటి? మీ దగ్గరకొచ్చే ఆ అర్జెంట్ మెసేజ్ ఏంటి? స్ట్రెంగ్త్. చూడండి ఎంత మంచి కార్డ్. ఫస్టే ఎంత మంచి మెసేజ్ మీకు ఆ యూనివర్స్ పంపిస్తోంది. చాలా మంచిగా స్ట్రెంగ్త్, స్ట్రెంగ్త్ కార్డొచ్చింది. ఇది అసలు ఎంత అంటే చాలా మంచిగా మిమ్మల్ని మీరు నిరూపించుకునేదానికి మీరిన్నాళ్ళు మీ టాలెంట్, మీ శక్తి, మీ పవర్ అది ఎవరికీ తెలియకోకుండా ఇన్నాళ్ళు మీరు ఎప్పుడైతే పవర్, నా టాలెంట్ ఎవరికైనా తెలియాలి, నేను ఎలాగైనా సంపాదించాలి, నేను ఎలాగైనా నిలబడాలి జీవితంలో, జీవితంలో నేను ఒక మంచి వ్యక్తి, ఒక టాలెంటెడ్ పర్సన్, ఒక స్ట్రాంగ్ పర్సన్ అని నిరూపించుకోవాలి అని మీరు ఎన్నాళ్ళ నుంచో కోరుకుంటున్నారు. ఎన్నాళ్ళ నుంచో మీ శక్తిని, మీ టాలెంట్ నిరూపించుకోవాలని మీరు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసింది. ఆ యూనివర్స్ మీకు పంపించేసింది. మీ శక్తి మీరు ఏ దాంట్లో అయినా కూడా రాణించగలుగుతారు. మీరు ఏ దాంట్లో కూడా మీరిప్పుడు వెళ్ళాలనుకునే రంగం ఏదన్నా కానీ, ఏ ఫీల్డ్ అన్నా కానీ మీరు సక్సెస్‌ని సాధిస్తారు. మీలో శక్తి ఉంది. మీలో స్ట్రాంగ్ అట్లాంటి విల్ పవర్ ఉంది. అటువంటి అంత పవర్ ఉంది మీ దగ్గర. అందుకనేసి మీకు ఇప్పుడు మీరు ఎక్కడికైనా కూడా మీరు వెళ్లి సాధించగలుగుతారు. ఆ స్ట్రెంగ్త్ మీకు ఉంది. సో, ఇప్పుడు ఆ టైం వచ్చింది మీకు. మీరు బయటికి వెళ్ళే టైము, మీ శక్తిని నిరూపించుకునే టైము, మీరు ధైర్యంగా నిలబడే టైము వచ్చేసిందిప్పుడు. సో, అందుకే యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునింది. అందుకే ఈ వీడియో మీకు కనిపించేటట్టు చేసింది. మీరు ఎన్ని రోజుల నుంచి ఎన్నో బాధలు, ఎన్నో దుఃఖము, ఎంతో కష్టాలు ఎన్నో అనుభవిస్తున్నారు. ఎప్పుడొస్తుంది నాకు? నా టైం ఎప్పుడొస్తుంది అని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీకు ఈ టైం వచ్చింది. ఇప్పుడు మీకొచ్చింది టైం. సో, బయలుదేరండి. ఎక్కడైనా గూడా మీరు ఏ దాన్నైనా ఒక సింహాన్ని కూడా మీరు మచ్చిక చేసుకోగలిగే అంత టాలెంట్ ఉంది. ఒక అంటే క్రూరమైన వ్యక్తుల్ని కూడా మీరు సముదాయించి మీకు మంచిగా చేసుకునే శక్తి మీకుంది అని ఇక్కడ యూనివర్స్ మీకు పంపించింది. అంటే మీ కోరిక మీకు ఇక్కడ చూడండి ఇక్కడ ఆహ్, ఇన్ఫినిటీ వచ్చింది. అంటే మీరు ఏదనుకుంటే అది నెరవేరుతుంది. మీరు మేనిఫెస్టేషన్ ఏది చేస్తే అది నెరవేరుతుంది. మీరు ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది మీ దగ్గరికి. మీ 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 లైఫ్‌లోకి అంతా గ్రీనరీనే, అంతా పచ్చదనమే. మీ లైఫ్‌లో అంతా పచ్చదనమే. ఇప్పుడంతా గూడా చాలా మంచిగా మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది యూనివర్స్. చాలా మంచిగా బ్లెస్ చేస్తుంది. సో, ఐ యామ్ బ్లెస్డ్ అని నాకు కమెంట్ చేయండి. కమెంట్స్‌లో మీరు అది మేనిఫెస్ట్ చేసుకుంటూ కమెంట్ చేయండి. మీరు మనస్ఫూర్తిగా మనసులో అనుకుంటూ, మీ నేమ్ అనుకుంటూ ఐ యామ్ బ్లెస్డ్ అని మీ నేమ్ అనుకుంటూ చేయండి. తప్పకుండా మీరనుకునేది మీకు వస్తుంది అని ఇక్కడ ఆ యూనివర్స్ మీకు ఫస్ట్ మెసేజ్ పంపించింది. సో, చాలా మంచి మెసేజ్ అనేది పంపించింది మీకు. మీకోసము ఆ యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఈ వీడియో ఈ వీడియో కనిపించేటట్టు చేసింది. డెవిల్. డెవిలొచ్చింది. అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతము చాలా నెగెటివ్ ఎనర్జీలో ఉన్నారు. బయటపడండి. ఆ నెగెటివ్ ఎనర్జీ నుంచి మీరు బయటపడండి అని మీకు ఎమర్జెన్సీ మెసేజ్ ఏంటి? అర్జెంట్ మెసేజ్ ఏంటి అంటే మీరు చాలా నెగెటివ్ ఎనర్జీస్‌లో ఉన్నారు. మీ చుట్టూ ఎవరో డెవిల్ ఉన్నారు. మిమ్మల్ని గమనిస్తున్నారు. జాగ్రత్త, వాళ్ళ నుంచి బయటపడండి. వాళ్ళ నుంచి మీరు ఒక
సంరక్షణ ఒక ప్రొటెక్షన్‌లోకి రండి. ఒక ఒక ఈవిల్ ఐ అంటే మిమ్మల్ని గమనిస్తున్నారు ఎవరో. మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మిమ్మల్ని చాలా ఎక్కువ రోజుల నుంచి మిమ్మల్ని వెంటాడుతున్నారు. మిమ్మల్ని గమనిస్తున్నారు. జాగ్రత్త. అక్కడి నుంచి తప్పించుకొనేసి మంచి రూట్‌లోకి వచ్చేయండి. మిమ్మల్ని పక్క రూట్‌లోకి పంపించడానికి చూస్తున్నారు. మీకు మీకు చెడు అలవాట్లు నేర్పేదానికి చూస్తున్నారు. చెడు దారిలోకి పంపేదానికి చూస్తున్నారు. చెడు చేసేదానికి మిమ్మల్ని చెడు చేసేదానికి చూస్తున్నారు. మీకు చెడు చేసేదానికి చూస్తున్నారు. జాగ్రత్త. వాళ్ళ నుంచి జాగ్రత్త. ఎవరు అనేది వాళ్ళు నీకు తెలుసు. వాళ్ళెవరు అనేది నీకు తెలుసు. జాగ్రత్త వాళ్ళ నుంచి అని అక్కడ మీకు యూనివర్స్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మీకు ఈ వీడియో అనేది పంపిస్తోంది. తప్పకుండా నేను బ్లెస్డ్. ఐ యామ్ సో బ్లెస్డ్ అని అనుకుంటూ మీ నేమ్ చెప్పుకుంటూ తప్పకుండా మేనిఫెస్ట్ చేసుకోండి. ఈ నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుంది. సో, ఇప్పుడు మీకు చెప్తోంది యూనివర్స్ మీకు చెప్తోంది. ఈ నెగెటివ్ ఎనర్జీస్‌నన్నిటిని పోగొట్టుకో. నువ్వు నీ దగ్గరకి రానివ్వకుండా ఎవరు వాళ్ళు అనే వాళ్ళను దూరం పెట్టు. వాళ్ళ నుంచి దూరంగా ఉండు. వాళ్ళతో ఎక్కువ మాట్లాడకు. వాళ్ళకు నీ విషయాలు చెప్పకు. నువ్వు జాగ్రత్తగా ఉండు అని మెసేజ్ పంపించింది యూనివర్స్. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని మీకు అర్జెంట్ మెసేజ్ అనేది పంపించింది. జాగ్రత్త. ఈ డెవిల్‌ని మీరు దూరం చేసుకుంటే మీ లైఫ్ అంతా హ్యాపీనే. మీ లైఫ్ అంతా కూడా చాలా 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 హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఈ డెవిల్‌ని దూరం చేసుకో అనేసేసి మీకు సెకండ్ మెసేజ్ పంపించింది యూనివర్స్. ఫస్ట్ మెసేజ్ అంతా పాజిటివిటీ ఉంటే, సెకండ్ మెసేజ్ అంత నెగటివిటీగా ఉంది. అంటే మీకు చుట్టూ కూడా చాలా నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయి జాగ్రత్త అని. చూడండి ఇక్కడ ఏంజెల్ వచ్చింది. టెంపరెన్స్. సో, ఇప్పుడొచ్చిన 3 కార్డ్‌లు మేజర్ ఆర్కానా కార్డ్సే. 3 కార్డ్‌లు గూడా మేజర్‌గా జరిగేవి. మేజర్ ఆర్కానా. సో, ఇక్కడ కూడా మీకు బ్లెస్ చేస్తుంది. ఆ యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది. మీరు చాలా అదృష్టవంతులు. మీరు ఇంతవరకు వెయిట్ చేసినారు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీకు టైమొచ్చింది. మీరు వెయిట్ చేసిన దానికి ఫలితమొచ్చింది. మీ ఎదురు చూపులకి ఫలితమొస్తోంది. మీరు చాలా అదృష్టవంతులు. మంచి లైఫ్ అనేది మీ లైఫ్‌లోకొస్తోంది. మీరు ఏదైతే కావాలని ఎదురు చూస్తున్నారో, హార్డ్ వర్క్ చేస్తున్నారో అక్కడికి మీకు అనుకోకుండా ఒక పర్సన్ వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. ఒక అంటే మీరు అసలు ఎక్స్‌పెక్ట్ చేసుండరు. వాళ్ళు మీ దగ్గరకొచ్చి మీకు హెల్ప్ చేస్తారు. అది జాబ్ విషయంలో కావచ్చు, డబ్బుల విషయంలో కావచ్చు, రిలేషన్ విషయంలో కావచ్చు, దేంట్లో అయినా కూడా ఒక పర్సన్ ఒక ఏంజెలే ఒక మనిషి రూపంలో మీ దగ్గరకొచ్చి మీకు హెల్ప్ చేస్తారు. మీరు చేసుకునే దానికి ఫలితం అనేది, మీరు కష్టపడిన దానికి ఫలితం అనేది ఇప్పుడు వాళ్ళు తీసుకొనొస్తారు. వాళ్ళ ద్వారా మీకు అందుతుంది. సో, ఆ యూనివర్సే ఆ ఏంజెల్‌ని పంపిస్తోంది మీ దగ్గరికి. ఇదే మీకు అర్జెంట్ మెసేజ్ ఏంటి అంటే, ఒక పర్సన్ వచ్చి మీరు ఎదురు చూసిన ఇంతకాలం వెయిట్ చేసినారు. చాలా ఓపికగా, చాలా సహనంగా వెయిట్ చేసినారు. దానికి ఫలితమే ఇక్కడ ఒక ఏంజెల్ మీకు ఒక వ్యక్తిలాగా వచ్చి మీకు హెల్ప్ చేస్తారు. అది ఏ విషయంలో అయినా, ఎలాగైనా కావచ్చు. ఎనీథింగ్ మీకు ఆ హెల్ప్ అనేది జరుగుతుంది. అది కూడా యూనివర్స్ పంపించిండే వ్యక్తి ద్వారానే మీకు హెల్ప్ అనేది జరుగుతుంది అని ఇక్కడ మెసేజ్ అనేది యూనివర్స్ పంపించింది. సో, మీ గురించి, మీ గురించి చాలామంది ఆలోచిస్తున్నారండి. చాలామంది మీరు చాలా మంచిగా చేస్తున్నారు. అందరికీ హెల్ప్ చేస్తున్నారు. చాలా బాగున్నారు అనేసి మీ గురించి వెనకల వాళ్ళనుకుంటూ ప్లస్ మీ ముందర మాత్రం మిమ్మల్ని ఒక రకంగా మంచిగా మాట్లాడుతుంటారు. మీ వెనక మాత్రం మిమ్మల్ని చాలా చాలా ఒక రకంగా నెగెటివ్ చేసేదానికి చూస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా జాగ్రత్త. వీళ్ళు కూడా ఒక రకమైన మనస్తత్వం గలవాళ్ళు. అంటే మీ దగ్గర మంచిగా ఉంటారు. చాలా మంచిగా ఉంటారు. మంచిగా తియ్యగా మాట్లాడతారు. తేనె పూసిన కత్తులు వాళ్ళు. తేనె పూసిన కత్తులు. అంటే తేనె ఎట్లా ఉంటుంది? తియ్యగా ఉంటుంది. కానీ కత్తి. తియ్యగా ఉంది కదా అని మనం నాకితే నోట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? కట్ అయిపోతుంది నాలుక. సో, తియ్యగా మాట్లాడతారు. కానీ తేనె పూసిన కత్తుల్లాగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ మనస్తత్వం అలా ఉంటుంది. సో, వాళ్ళ దగ్గర జాగ్రత్త. నీ చుట్టూ ఉన్నారు వాళ్ళు. నీతో మంచిగా ఉంటారు. నీ వెనక నీకు గోతులు తీస్తున్నారు జాగ్రత్త అనేసి ఆ యూనివర్స్‌ని మీకు అర్జెంట్ మెసేజ్ పంపించింది. ఎవరో ఉన్నారు మీకు. మీకు తెలిసిన వాళ్ళో, తెలియని వాళ్ళో అది మీకే తెలుస్తుంది. మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళలో మిమ్మల్ని గమనిస్తూ ఉండేవాళ్ళు, మీకు హాని చేయాలి అనుకునే వాళ్ళు
ఉన్నారు. జాగ్రత్త. మీ దగ్గర మంచిగా మాట్లాడతారు. కానీ పక్కకు పోతేనే మీ గురించి చెడుగా అందరికీ స్ప్రెడ్ చేస్తారు. సో, మీరు జాగ్రత్త. మీ వెనకే ఉన్నారు వాళ్ళు. లేకపోతే మీ ముందే ఉండొచ్చు. మీ పక్కనే ఉండొచ్చు. మీరు జాగ్రత్త. వాళ్ళని గమనించుకుంటూ ఉండండి అనేసేసి ఇక్కడ ఇంకో మెసేజ్ వచ్చింది. సో, యూనివర్స్ మీకు ఇంత మంచి మెసేజ్ పంపిస్తుంది. ఇక్కడ చూడండి. బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొచ్చిందంటే క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో, మీకు ఇది ఇంకా ఎంత మంచి మెసేజ్ అంటే ఆ యూనివర్స్ నుంచి మీకు చాలా మంచి మెసేజ్ వచ్చింది. ఒక రాణిలాగా మీ లైఫ్ అనేది చాలా మంచిగా కొనసాగుతుంది. చాలా హ్యాపీ లైఫ్ ఉంటుంది. చాలా బాగా ఆహ్, మీకు ముందున్నదంతా కూడా మంచి యోగ్యమైన కాలం, ఆనందమైన కాలం, ఆశీర్వచనాలు అంటే ఆ బ్లెస్సింగ్స్‌తో మిమ్మల్ని ఆ యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇస్తోంది మీకు. మీకు చాలా మంచి టైం ఉంది. సో, క్వీన్ ఆఫ్ వాండ్స్ మీ గురించి ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కూడా మీరు ఒక మంచి ప్లేస్‌కి వస్తారు. ఒక మంచి ప్లేస్‌లో టాప్ లెవెల్‌లో ఉంటారు. సో, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఏమి చేయలేరు. మీ దగ్గర ఉండే నెగెటివ్ ఎనర్జీస్, మీ చుట్టుపక్కల ఉండే నెగెటివ్ ఎనర్జీస్, డెవిల్స్ మిమ్మల్ని చెడు చేయాలనుకునే డెవిల్స్ అవన్నీ కూడా మిమ్మల్ని ఏమి చేయలేవు. చివరికి మీరు ఇట్లా టాప్ పొజిషన్‌లో ఉంటారు. క్వీన్ ఆఫ్ వాండ్స్. క్వీన్ లాగా ఉంటారు. ఒక క్వీన్ ఎలా ఉంటుంది? అలాంటి పొజిషన్‌లో ఉంటారు. అట్లాంటి అందమైన జీవితాన్ని మీరు పొందుతారు. సో, ఇక్కడ మీకు యూనివర్స్ మీకు అర్జెంట్ మెసేజ్ ఏంటి అనంటే, మీరు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో మీకు ఆనందమైన శుభవార్త ఒక ఒక మంచి శుభవార్త మీకు అందుతుంది. చాలా హ్యాపీనెస్ అనేది జరుగుతుంది. ఒక పర్సన్ నుంచి మీకు హెల్ప్ జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఆ యూనివర్స్ మిమ్మల్ని పిలిచినట్టు మీ దగ్గరికి వచ్చి ఈ వీడియో మీకు తెలియచేస్తోంది. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నట్టు ఆ యూనివర్స్, ఆ విశ్వం మీ దగ్గరకొచ్చి ఈ విషయాల్ని అందిస్తోంది. నా ద్వారా మీకు ఈ విషయాలను అందిస్తోంది. కాబట్టి తప్పకుండా మీరు జాగ్రత్తలు పాటించండి. సంతోషకరమైన లైఫ్ వస్తుంది. సంతోషకరమైన, ఆనందకరమైన ఆహ్, ఎంజాయ్‌మెంట్ అనేది ఉంటుంది మీకు. చాలా మంచి టైం వస్తుంది. కానీ అలాగే మీకు కొంచెం డేంజర్ కూడా ఉంది. అలాగే మీరు జాగ్రత్తలు కూడా పాటించాలి. దాన్ని బట్టే ఎవరైనా మిమ్మల్ని చెడు మార్గంలోకి తీసుకువెళ్తున్నారు అంటే జాగ్రత్తగా గమనించుకోండి. చూసుకొని అడుగేయండి ముందుకి అనేసేసి ఆ యూనివర్స్ మీకు ఈ మంచి అర్జెంట్‌గా మెసేజ్‌ని పంపిస్తోంది. సో, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇది మీకు క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే, ఈ వీడియోని, ఈ పాజిటివ్ ఎనర్జీస్‌ని మీరు క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే, తప్పకుండా వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నేను ఐ యామ్ సో బ్లెస్డ్ అని నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి నంబర్స్ కూడా క్లెయిమ్ చేసుకోండి. ఏంటి నంబర్స్ అంటే అన్ని మేజర్ ఆర్కానానే వచ్చినాయండి. ఒక్కటి మాత్రం 5 ఆఫ్ స్పోర్ట్స్ మాత్రమే ఒక్కటే మైనర్ ఆర్కానా వచ్చింది. సో, మిగతావన్నీ కూడా మేజర్ ఆర్కానా వచ్చినాయి. సో, కాబట్టి 555 అనేసి మీరు ఈ వీడియోకి క్లెయిమ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ.